దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమునక ఈరోజు 2025 సంవత్సరము ఫిబ్రవరి నెల 13వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమకాండము 24వ అధ్యాయము 17వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి మనము చదువుకుందాము. నిర్గమ 24:17. యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్నివలె ఇశ్రాయేలీల కన్నులకు కనబడెను. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము దహించు అగ్ని లాంటి యెహోవా మహిమను మనము ధ్యానించుకుంటున్నాము. మహిమ కలిగిన మన దేవుడు దహించు అగ్ని వంటివాడు. అట్టి దహించు అగ్ని అయిన దేవునితో మనము సహవాసము చేయాలని ఎంతో ఆశ కలిగి ఉంటాము, నిరీక్షిస్తుంటాము కూడాను. అంతటి దహించు అగ్నితో సహవాసము చేయుటకు నీతి న్యాయములతో జీవించేవాడు తప్పకుండా అగ్నిలాంటి యెహోవా దేవునితో సహవాసము చేయగలడు అని యెషయా ప్రవక్త తన గ్రంథములో 33వ అధ్యాయము 15వ వచనములో ప్రవచించిన ప్రవచనాన్ని మనము చూద్దాము. సంఘ జీవితములో అన్నిటికంటే దేవునితో సహవాసము చెయ్యనివ్వనిది ఒకటి తెలుసు కదా, చెప్పండి. వేషధారణ. వేషధారణ అనేది మానవుడు తనలో ఉన్నదానికంటే ఎక్కువ ఆత్మీయత ఉన్నట్లు కనిపించుకునేదే వేషధారణ. వేషధారణ అంటే దేవునికి అసలు గిట్టదు. ప్రార్థన అంటేనే దూరంగా వెళ్ళేవాడు తాను గొప్ప ప్రార్థనాపరుడిలాగా సంఘములో మెలిగేవాడే వేషధారుడు. భక్తిపరంగా లోన ఒకటి, బయట మరొకటి బహిరంగంగా కనిపింపజేసేది వేషధారణే. నిత్యము మనము ప్రార్థనలు ఎందుంటాము, నిత్యము మనం దేవుని స్తుతిస్తుంటాము, కానీ ఎదుటి వ్యక్తిని మాత్రం మనం ప్రేమించలేము. ఎదుటి వ్యక్తి ఏ అవసరతలో ఉన్నాడో మనము తెలిసి కూడా ముఖము చాటేయటం జరుగుతుంటుంది. అదే వేషధారణ. ధన సంపాదన విషయంలో మానవుడు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. ఎందుకంటే ఈ రోజులలో లక్షల కొద్ది విశ్వాసులు ధనాన్ని ప్రేమిస్తూ దేవుని విస్మరిస్తున్నారు. విశ్వాసులే కాదు, వాక్యాన్ని బోధించే వాళ్ళు కూడా ధనాన్ని ప్రేమిస్తున్నారు, దేవుణ్ణి విస్మరిస్తున్నారు. ధనము నిజమైన జీవమగల దేవుని నుండి అట్టి వారిని దూరం చేస్తుంది. ధనము అంత అపవాది సన్నిహితుడు ధనమున్నవాడు. ధనము కూడబెట్టుకోవద్దని మన దేవుడు ఎప్పుడూ చెప్పలేదు, ఎక్కడా చెప్పలేదు. పరిశుద్ధ గ్రంథములో అనేక చోట్ల దేవుడు మనలను ఆస్తి కర్తలనుగా చేస్తానని మీరు విన్నారు కదా ఆ మాట. అనేక చోట్ల పరిశుద్ధ గ్రంథములో దేవుడు మనల్ని ఆస్తికి కర్తలుగా చేస్తానంటున్నాడు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అనేకులకు అప్పిచ్చువారుగా ఉంటారని దేవుడు వాగ్దానాలు ఇస్తున్నాడు. అప్పు ఇవ్వటం అంటే మరి ధనమే కదా, మరి ధనం ఉంటేనే కదా అప్పు ఇచ్చేది. ధనాన్ని కూడబెట్టుకోవద్దని ప్రభువారు ఎప్పుడూ చెప్పలేదు. కానీ ధన వ్యామోహం ఉండకూడదని దేవుని అభిప్రాయము. దేవుడు మానవు నుంచి కోరుకునేది అదే. ధన వ్యామోహం ఉండకూడదు. తోటి మానవులను నిందించకూడదని కూడా దేవుడు సెలవిస్తున్నాడు. మనము మారు మనసు పొంది
చెడుని విసర్జించి యేసయ్యను గాని వెంబడిస్తే తప్పకుండా మనమును ఆయనతో నివాసం ఉండి దహించు అగ్ని అయిన దేవుని మహిమను చూసి ఆయన కృప ధన్యతను తప్పకుండా పొందుకుంటాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములకు స్తోత్రములు. తండ్రి, నీ యొక్క దివ్యమైనటువంటి వాక్యాన్ని మేము నిత్యము ఇలా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించి ఇది ఇలాగా నడిపిస్తున్నందులకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. కృపగల తండ్రి, నేటి ధ్యాన వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, మేము ధన వ్యామోహములో ఉండకుండా నీ సన్నిధిని నిత్యము మేము ప్రార్థించుకుంటూ, ప్రభువా, నిన్ను ఎల్లప్పుడూ స్తుతించుకొనుచు నీకు కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నీతో సహవాసము చేసే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.